హలో అండి, అందరికీ నమస్కారం. వంట నూనెల మీద మనకున్న ఎన్నో డౌట్స్, అపోహలను పూర్తిగా తొలగించడానికి తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం సోషల్ మీడియాలో రోజు చూసే ఆ భయపెట్టే పుకార్లన్నిటినీ పక్కన పెట్టేద్దాం. కేవలం సైన్స్, ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాల ఆధారంగా అసలు ఈ వంట నూనెలో వెనుకున్న సీక్రెట్స్ ఏంటో చాలా సింపుల్గా, క్లియర్గా డీకోడ్ చేయబోతున్నాం. మనందరి బుర్రల్ని తొల్చేసే అతి సాధారణ ప్రశ్న, అసలు ఆరోగ్యానికి ఏ వంట నూనె మంచిది? ఫోన్ ఓపెన్ చేస్తే చాలు కదా, రీఫైండ్ ఆయిల్స్ పూర్తిగా విషమని ఒకరంటారు. లేదు, కోల్డ్ ప్రెస్డ్ లేదా గానుగ నూనెలు మాత్రమే అద్భుతాలు చేస్తాయని మరొకరంటారు. అసలు నూనె వద్దు, వంటకి నెయ్యి మాత్రమే వాడాలని ఇంకొకరు. ఇలా ఒకటేమిటి, ఎన్నో పరస్పర విరుద్ధమైన వాదనలు మనల్ని కన్ఫ్యూజన్లో పడేస్తుంటాయి. మరిందులో నిజమేంటి? రైట్, ఈ గందరగోళానికి ఇవాళ ఒక ఎండ్ కార్డ్ వేసేద్దాం. మనం ఈ ఎక్స్ప్లెయినర్లో ఒక 6 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. నూనెలపై గందరగోళం. 2. స్మోక్ పాయింట్. 3. రీఫైండ్ వర్సెస్ గానుగ నూనెలు. 4. నెయ్యి గురించి వాస్తవాలు. 5. వాడకూడని నూనెలు. మరియు 6. ద గోల్డెన్ రూల్. సరే, లేట్ చేయకుండా మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. నూనెలపై అసలు గందరగోళం ఎందుకు? ఇక్కడ మనం ముందుగా ఫిక్స్ అవ్వాల్సిన విషయం ఒకటుంది. నూనె మన శత్రువు కాదండి. అసలు వంటలో నూనెను ఎందుకు వాడతాం? ఆహారం అంతటా వేడి సమానంగా వెళ్ళడానికి. నూనె లేకపోతే ఏమవుతుంది? ఒకవైపు మాడిపోతుంది, మరోవైపు ఉడకదు. అంతే కదా? ఇంకో ముఖ్యమైన విషయం, మన బాడీకి ఏ, డి, ఈ మరియు కే, ఏ, డి, ఈ, కే లాంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అందాలంటే అవి కేవలం నూనెలో మాత్రమే కరుగుతాయి. నిజానికి మన రోజువారీ క్యాలరీలలో కనీసం 20 నుండి 30% ఫ్యాట్స్ నుంచి రావాలి. కాబట్టి నూనె వాడటం తప్పు కాదు, అది మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. ఇక నెక్స్ట్, రెండో సెక్షన్, మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ స్మోక్ పాయింట్. ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తానికి ఇదే అత్యంత కీలకమైన పాయింట్ అండి. స్మోక్ పాయింట్ అంటే, సింపుల్గా చెప్పాలంటే, నూనెను వేడి చేసినప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అది పొగలు కక్కడం మొదలు పెడుతుందో ఆ పాయింట్. నూనె నుండి విపరీతంగా పొగ వస్తుంది అంటే దాని అర్థమేంటి? ఆ నూనె కాలిపోతోంది, చెడిపోతోంది, విషపూరితంగా మారుతోందని అర్థం. మనం ఏ వంట చేస్తున్నా సరే ఈ ఒక్క స్మోక్ పాయింట్ని మైండ్లో పెట్టుకుంటే చాలు, ఏ నూనెనైనా సేఫ్గా వాడుకోవచ్చు. మూడో సెక్షన్, రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ గానుగ నూనెలు. సూపర్ మార్కెట్కి వెళ్తే మనకొచ్చే అతి పెద్ద డౌట్ ఇదే. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ప్రాక్టికల్గా చూద్దాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక 3 కిలోల వేరుశనగలు తీసుకుని గానుగలో వేస్తే 1 కిలో నూనె మాత్రమే వస్తుంది. పైగా దీన్ని ఎలాంటి వేడి తగలకుండా కేవలం ప్రెస్ చేసి తీస్తారు కాబట్టి ఆ గింజల్లోని సహజ పోషకాలు అలానే ఉంటాయి. అందుకే దీని ధర కూడా కిలో 600 రూపాయల పైనే ఉంటుంది. కాకపోతే దీని గరిష్ట ఉష్ణోగ్రత అంటే హీట్ తట్టుకునే శక్తి దాదాపు 180 డిగ్రీల వరకే. అదే మరోవైపు రిఫైన్డ్ ఆయిల్ విషయానికొస్తే హెక్సేన్ లాంటి కెమికల్స్ వాడి గింజల్లోని నూనెను లాగేస్తారు. దాన్ని మళ్ళీ చాలా హై టెంపరేచర్స్ దగ్గర ప్రాసెస్ చేస్తారు. అలా చేయడం వల్ల పోషకాలన్నీ పోతాయి, రంగు, వాసన తీసేయడానికి కూడా కెమికల్స్ పడతాయి. అందుకే ఇది చాలా చౌకగా దొరుకుతుంది, పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది కూడా. కానీ దీని స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ అండి. ఏకంగా 250 డిగ్రీల వేడిని కూడా ఇది ఈజీగా తట్టుకోగలదు. మరి ఈ స్మోక్ పాయింట్ సైన్స్ని మన వంటగదికి ఎలా అప్లై చేయాలి? చూడండి, మనం పూరీలు, వడియాలు లాంటివి డీప్ ఫ్రై చేయాలనుకోండి, అప్పుడు ఖచ్చితంగా హై హీట్ అవసరం. అక్కడ ఆ 250 డిగ్రీల వేడిని తట్టుకునే రిఫైన్డ్ ఆయిల్ వాడటమే సేఫ్. ఒకవేళ మీరక్కడ ఆరోగ్యానికి మంచిదని ఖరీదైన గానుగ నూనె వాడితే అది ఆ వేడికి ఆటోమేటిక్గా కాలిపోయి విషంగా మారుతుంది. ఇక మీడియం హీట్లో చేసుకునే రోజువారీ కూరలు, తాలింపులు, దోసల లాంటి వాటికి ఆ పోషకాలు ఉండే కోల్డ్ ప్రెస్డ్ లేదా గానుగ నూనెను వాడాలి. ఇక అసలు పొయ్యి మీద పెట్టకూడనివి అంటే సలాడ్స్ పైన అలా వేసుకునే వాటికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లేదా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వాడటం సరైన పద్ధతి. అయితే అన్ని వంటలకు ఎప్పుడూ కేవలం రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే వాడితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మన ఆరోగ్యానికి ఒమేగా-6 మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒక బ్యాలెన్స్లో ఉండాలి. ఎంతంటే పర్ఫెక్ట్ నిష్పత్తి 4:1 ఉండాలి. అంటే 4 ఒమేగా-6లకు 1 ఒమేగా-3 అన్నమాట. కానీ మనం రోజు వాడుతున్న రిఫైన్డ్ ఆయిల్స్లో ఈ బ్యాలెన్స్ దారుణంగా దెబ్బతిని అది 20:1 స్థాయికి పడిపోయింది. ఈ తేడా వల్లే ఇవాళ ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తుంటారు. అందుకే ఒకే రకం నూనెకు స్టిక్ అవ్వకుండా వేరే సాంప్రదాయ నూనెలను కూడా మనం వాడాలి. వేరుశనగ నూనె ఉంది చూశారు కదా, అది తరతరాలుగా వస్తున్న ది బెస్ట్ ఆల్రౌండర్ ఆయిల్. కొబ్బరి నూనె కేరళ వాళ్ళు బాగా వాడుతుంటారు. ఇది లిమిట్లో తీసుకుంటే బాడీకి మంచిదే. కానీ
సోషల్ మీడియాలో చెప్పినట్లు అది క్యాన్సర్లను మాయం చేసే మ్యాజిక్లేమి చెయ్యదు. ఇక నువ్వుల నూనె మన ఊరగాయలకి పెట్టింది పేరు. ఆవాల నూనె ఇది నార్త్ ఇండియా, బెంగాల్ వైపు బాగా పాపులర్. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆవాల నూనెలో ఏదో యాసిడ్ ఉందని చెప్పి అమెరికాలో దాన్ని బ్యాన్ చేశారు. కానీ మళ్లీ వాళ్లే అందులో కొద్దిగా మార్పులు చేసి కనోలా ఆయిల్ అనే ఫ్యాన్సీ పేరుతో ప్రపంచమంతా అమ్ముతున్నారు. సరే, ఇప్పుడు 4వ సెక్షన్కి వద్దాం. నెయ్యి గురించిన నిజాలు. నెయ్యి గురించి ఎన్ని రకాల మాటలు వింటుంటాం, కానీ సైంటిఫిక్గా చూస్తే నెయ్యిలో మనకు పనికొచ్చే అద్భుతమైన లక్షణాలు చాలానే ఉన్నాయి. ఇందులో మనం ఇందాక మాట్లాడుకున్న ఏ, డి, ఈ మరియు కే విటమిన్స్ ఫుల్గా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా నెయ్యిలో ఉండే బ్యూటరేట్స్ అనే ఫ్యాటీ యాసిడ్స్ మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాకి, అంటే గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. పాలల్లో ఉండే అద్భుతమైన పోషకాలన్నీ ఈ నెయ్యిలో దొరుకుతాయి. ఇక్కడ మనం మిస్ అవుతున్న లాజిక్ ఒకటి ఉంది. మా తాత ముత్తాతలు అన్నంలో బకెట్లు బకెట్లు నెయ్యి వేసుకుని తినేవాళ్లు, వాళ్ళు 100 ఏళ్లు బతికారు కదా అని మనం అనుకుంటాం. అవును, తిన్నారు. కానీ వాళ్ళు రోజుకి ఎన్నో మైళ్లు నడిచేవాళ్లు, చెమటోడ్చి పనిచేసేవాళ్లు, ఎవరినైనా పిలవాలంటే కిలోమీటర్లు పరిగెత్తేవాళ్లు. కానీ మన లైఫ్ స్టైల్ ఏంటి? కుర్చీలకు అతుక్కుపోయాం, పనులన్నీ వేలికొసలతో ఫోన్లోనే అయిపోతున్నాయి, ఫిజికల్ యాక్టివిటీ జీరో. నెయ్యి అనేది ఒక సాచ్యురేటెడ్ ఫ్యాట్. రూల్స్ ప్రకారం మన బాడీకి వచ్చే మొత్తం క్యాలరీలలో కేవలం 10% మాత్రమే ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ నుంచి రావాలి. అందుకే నెయ్యి ఎంత సూపర్ ఫుడ్ అయినా సరే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా చిన్న స్పూన్తో లిమిట్గా మాత్రమే వాడాలి. ఇక 5వ సెక్షన్, వాడకూడని నూనెలు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన కిచెన్లోకి రానివ్వకూడని విలన్స్లో మొదటిది వనస్పతి లేదా డాల్డా. ఇది 100% ప్రమాదకరమని ఎప్పుడో నిరూపించారు. అందుకే ఇది దాదాపుగా బ్యాన్ అయిపోయింది. నెక్స్ట్, మళ్లీ కాగబెట్టిన నూనెలు. ఒకసారి వాడిన నూనెను మళ్లీ వేడి చేస్తే అందులో అత్యంత ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి. రోడ్డు పక్కన బజ్జీలు, బోండాలు ఎందుకు డేంజర్ అంటే వాళ్ళు ఆ నూనెను రోజుల తరబడి కాగబెడుతూనే ఉంటారు. ఇక 3వది పామాయిల్. పామాయిల్ గురించి భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే జపాన్ లాంటి దేశాలు కూడా దీన్ని వాడుతున్నాయి. అసలు సమస్యల్లా ప్రాసెస్ చేసిన బిస్కెట్లు, చిప్స్, ఐస్ క్రీమ్స్ ద్వారా మనకు తెలియకుండానే మనం లాగించేస్తున్న హిడెన్ పామాయిల్. ఏదో ఒక బిస్కెట్ తింటే తప్పులేదు, కానీ ప్యాకెట్లు లాగిస్తేనే అసలు ముప్పు. సో మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. 6వ పాయింట్, ద గోల్డెన్ రూల్. 3 నుంచి 4. ఏంటా నెంబర్ అనుకుంటున్నారా? అవునండి, ఒక వ్యక్తి రోజుకి గరిష్టంగా తీసుకోవాల్సిన నూనె పరిమాణం కేవలం 3 లేదా 4 స్పూన్లు మాత్రమే. మీరు డీప్ ఫ్రైకి రిఫైన్డ్ ఆయిల్ వాడతారా? కూరల్లో గానుగ నూనె వాడతారా? అన్నంలో నెయ్యి వేసుకుంటారా? ఇవన్నీ కలిపితే రోజుకి 3-4 స్పూన్లు దాటకూడదు. ఇది మనం బయట తినే జంక్ ఫుడ్ లెక్క కాకుండా ఇంట్లో వాడే లెక్కనమాట. దీన్నింకా సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక మనిషి నెలకి వాడాల్సిన మొత్తం నూనె పరిమాణం ఖచ్చితంగా 1 కిలో కంటే తక్కువే ఉండాలి. నూనెలన్నీ వాటి స్థానాల్లో మంచివే, మనం వాడే క్వాంటిటీ మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటామా లేదా అని డిసైడ్ చేస్తుంది. ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్ని ఒక్క లైన్లో చెప్పాలంటే మన తెలుగులో ఒక అద్భుతమైన సామెత ఉందండి. ఆవాలు పోయే చోట అది పెట్టి, ఏనుగులు పోయే చోట ఎత్తి పెట్టడం అని. వంటకి ఏ బ్రాండ్ నూనె వాడాలి, రిఫైండా లేక గానుగా అని బుర్రపాడు చేసుకోవడం అనేది కేవలం ఆవగింజంత చిన్న విషయం. కానీ మనం రోజుకి అసలు ఎంత క్వాంటిటీ నూనెను బాడీలోకి పంపుతున్నాము అనేది ఏనుగంత పెద్ద విషయం. మనం క్వాంటిటీ అనే ఏనుగును వదిలేసి బ్రాండ్ అనే ఆవగింజ గురించి టెన్షన్ పడుతున్నాం. అందుకే ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం, మన ఇంట్లో ఆ ఏనుగును వదిలేస్తున్నామా? ఇకపై బ్రాండ్ల పేర్లు, ఆ ప్రచారాల చూసి భయపడటం మానేసి రోజూ ఎంత నూనె వాడుతున్నామో కొలవడం స్టార్ట్ చేయండి. డీప్ ఫ్రైకి ఒక నూనె, కూరలకు ఒక నూనె, రుచికి కొద్దిగా నెయ్యి, వీటన్నిటినీ తక్కువ పరిమాణంలో వాడటం ఇదే అసలైన సైన్స్. ఈ విశ్లేషణతో వంట నూనెల పట్ల మీకున్న గందరగోళం పూర్తిగా క్లియర్ అయిందని ఆశిస్తున్నాం. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.